నమస్తే, నేను విజయారెడ్డి. మూసీ ప్రాజెక్టు ఎంత మాట్లాడుకున్నా, ఎంత విన్నా కని విని తరగదు ఇరగదు అన్నట్టుగా ఉంది. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, మూసీ ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయం. గుడి కడితే ఎవరు కూడా ఏమనరు, గుడి గురించి ఎవరు కూడా మాట్లాడరు. కాకపోతే మూసీలో ఉన్న నీళ్ళని ప్రక్షాళన చేయకుండా నన్ను అడ్డుకుంటున్నారు అనేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు పదే పదే ఎవరికి నచ్చుతలేదు. మేం చేసిన మంచి పని వాళ్ళకి ఎక్కడ పేరు వాళ్ళకు రాదని చెప్పి కుళ్ళుకుంటున్నారు అని మాట్లాడుతున్నాడు. అయితే రేవంత్ అన్న, ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు గుడి కడతావా, బడి కడతావా, ఇంకేం చర్చి కడతావా, మసీదు కడతావా, నువ్వు ఏమన్నా కట్టు, కానీ నువ్వు ముందు నీళ్ళని ప్రక్షాళన చేసి జర మా ఇండ్లను పోగొట్టుకోకుండా కాపాడు అని చెప్తారు. వాళ్ళు చెప్పేది గదే. మీరు బలవంతంగా గూళ్ళ కొడతా అంటే వాళ్ళు తిడుతున్నారు, శాపిస్తున్నారు, మా ఉసురు తాకుతుంది అని అంటున్నారు. అయితే అట్టా ఇట్టా కాకుండా మనం గుడి, మసీదు, చర్చు, లేకపోతే సిక్కుల దేవాలయం ఇలాంటివి పెట్టుకుంటూ పోతే పెట్టండి. ఎవరికి? పేద ప్రజ ఇళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు ఏమైనా చేయమని ముందు నుంచి చెప్తున్నారు. కానీ ఆఖరికి ఆ గుడి శంకుస్థాపనలో కూడా, పునాది రాయి వేసేటప్పుడు కూడా మీరు రాజకీయాలు మాట్లాడిన తూరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారన్న. అయితే ఈ గుడి గురించి, మరి మిగతా వాటి విషయాల గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు ఉద్యమకారులు, అలాగే బీఆర్ఎస్ లీడర్ రవీందర్ రెడ్డి గారు. నమస్తే అండి. చూస్తున్నారు మూసీ సుందరీకరణ లేకపోతే మూసీ ప్రక్షాళన ఏమో తెలియదు, కానీ తెరపైకి అయితే దేవుణ్ణి తీసుకొచ్చిన వైనం కనపడుతుంది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళు చేపించిన ఒక డెమోల గ్రాఫిక్స్లో మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. గుడి చూస్తేనే ఎంత పీస్ఫుల్గా ఉందంటే. అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇక ఆఖరికి మీరు గుడి గురించి కూడా అవాక్కులు చవాక్కులు మాట్లాడితే శివతాండవం చేస్తా అని అన్నాడు. నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, మీరు గుడన్న గట్టురి, బడన్న గట్టురి, ఏదన్నా గట్టురి, కాకపోతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి, ప్రజలకు గూడు లేకుండా ఉండాలి, అంతే కదా. వాళ్ళని దేవుడు చెప్తాడా వాళ్ళని నిరాశ్రయులు చేసి రోడ్డు మీద ఏమని? ఏం చెప్తారు మీరు ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద? నేనేమంటానంటే, మూసీ ప్రక్షాళన అనేది పక్కకు పెడితే ముందు ఈ అవగాహన, చిత్తశుద్ధి లేని ఒక సభ్యుడిదైన ముఖ్యమంత్రి దిమాకును, నోరును ప్రక్షాళన చేస్తే నాకు తెలిసి కొంత బాగుపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఆయన ఒక సొక్కపూస ముచ్చట్లు చెప్తున్నాడు. గుళ్ళ ఆధారంగా, నదుల ఆధారంగా పేద ప్రజల జీవితాలు మెరుగ్గా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు మారినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, బాగుపడ్డారని చెప్పాడు. మేము అదే అంటున్నాం. మరి ఈ గుడి సుందరీకరణ చేసే క్రమంలో పేద ప్రజలు ఇల్లు ఎందుకు పోవాలి, ఈ మూసినది ప్రక్షాళన చేసే క్రమంలో పేద ప్రజలు ఎందుకు రోడ్డు మీద పడాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాదండి నీతులు చెప్పేటోడు, సంసార జగబడి తెలకలగబడి అన్నట్టు, ఎవరైతే పేద ప్రజలు జీవితకాలం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుకు రెగ్యులరైజేషన్ ఫీజు తీసుకొని ఆ ఇల్లుకు హక్కు కల్పించాలి తప్ప కూలగొట్టద్దు అన్నాడు. మరి ఇలా ఎక్కడ మలక్పేట్ల మొదలుపెట్టిన వ్యక్తి మంచిర్యాలలో వెళ్ళిండు. మలక్పేట్ల అంతే గాంధీ విగ్రహం కాడ పడ్డాడు, గాంధీ విగ్రహం కాడదంతే పోయి మంచిర్యాలలో పడ్డాడు. అంటే ఈ తనిన కొద్దీ అడ్డలు మార్చుకుంటూ పోవడానికి ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఈ మూసీ సుందరీకరణ పేరుతో ఈయన చేసే అక్రమ దందలు, లావాదేవీలు, ఈయన వ్యక్తిగత ప్రయోజనాలు, జాతీయ పార్టీకి గల వ్యక్తిగత ప్రయోజనాలను ఫుల్ఫిల్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా ముందేసుకుంటున్నాడు తప్పితే మరొకటి కాదు. ఇంకోటి ఏమన్నా, మూసీ సుందరీకరణ పేరుతోటి చివరాఖరికి మంచిర్యాలలో ఓంకారేశ్వర ఆలయం అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాడు. 1400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయడం మా పూర్వజన్మ సుకృతం, అవకాశం మాకు వచ్చిందని నీతులు చెప్పుకుంటా ఏంటనే మళ్ళీ అంటున్నాడు, సిక్కులకు స్వర్ణ దేవాలయం కట్టిస్తా, మజీదు కట్టిస్తా, ముస్లింలకు క్రిస్టియన్స్కు చర్చిలు కట్టిస్తా, ఇవన్నీ కూడా అడిగాను నిన్ను. నీ ఆలోచన విధానం, నీ పూర్వజన్మ సుకృతం ఓంకారేశ్వర ఆలయం అన్నప్పుడు మరి దాని మీద నిలబడాలి కదా. ఈ మళ్ళీ దాన్ని ఆ 3 ఆలయాలకు తీసుకుపోయాడు. ఇంకొకటి ఏమంటాడు, భారతదేశంలో సముద్రం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అయినట. మరి ఈయన ముఖ్యమంత్రి అయినాకనే అట్లా అయిందా, మరి అంతకుముందు ఉన్నదో మాకు తెలియదు. చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, చాలా దగ్గర నాకు తెలిసి 16-17 రాష్ట్రాలు ఉన్నట్టు, నాకు గుర్తు ఎక్కువనే ఉండొచ్చు. అయితే మళ్ళీ కనీసం నేను ఒక ముఖ్యమంత్రిని అన్న సోయి లేకుండా మాట్లాడతాడు. ఇవాళ చిన్నపిల్లని అడిగినా చెప్తాడు ఏ రాష్ట్రాలకు సముద్రాలు లేవంటే, కానీ ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అంటాడు. అంటే ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ పోయే క్రమంలో, చిన్నప్పుడు మా నాన్నమ్మ కానీ అమ్మమ్మలని ఒక సామెత ఎదురు, ఏంద్రా ఏదో అంటే లవ్ చదువుతుండని బల్లి ఎత్తే అచ్చని కూడా మర్చిపోయిండు అంటే, ఎందుకన్నారు ఈ మాట అంటే, ఆడు ఇంట్లో కూర్చొని పోరాడు అనడట. 1, 19, 36 KM అనుకో తప్ప పోరాడు దండి చదువు తీసుకొని బల్లి వేసిండట. బల్లేసినాక బడి పంతులు ఏం చెప్తాడు, బిడ్డకి ఇట్లా మొదలు పెట్టి ఇట్లా సీరియల్ పోవాలంటాడు.
అందువల్ల ఈ సీరియల్ ఓడి పద్ధతి ప్రకారం నడచమని రాక ఉన్న చదువు మర్చిపోయినాడు. అట్లనే ఈ ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే లొటపేట నోరేసుకొని అన్ని గ్రామాలను తిరుగుకుంటా ఇష్టం వచ్చినట్టు ఒరిండు కదా, తీరా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి 10 చేతులు పెట్టగానే నేను దిమాగ్ దొబ్బి ఆయన ఏం మాట్లాడుతాడో, ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన నిర్ణయం ఏందో, ఎక్కడ యూటర్న్ తీసుకుంటాడో, ఎక్కడ నాశనం పట్టితో అర్థం కానటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇలా పొద్దస్తమానం ఓంకారేశ్వర ఆలయం అనే పేరు చెప్తున్నాడు, చివరాఖరికి మళ్ళీ తిరిగి మూసినది కాడికి వస్తున్నాడు. మళ్ళీ మూసినది ఇలా స్వయంగా ఒక క్యాబినెట్ మినిస్టర్ కొండ సురేఖ బిడ్డే చెప్తున్నది, అక్కడ ఉన్నటువంటి వేణుగోపాలస్వామి ఆలయ భూములు కబ్జా చేయడం కోసమే రేవంత్ రెడ్డి కుటుంబం అక్కడ అడ్డయిస్తున్నది అని చెప్పేసి 6 నెలల ముందు నుంచే మొత్తుకుంటున్నది. అంటే ఎటొచ్చి నాకేంది, నా జాతీయ పార్టీకి ఏంది అనే లక్ష్యంతో చేసే ఈయన ఆలోచన విధానాలు ఎక్కడ కూడా సఫలీకృతం అవ్వట్లేదు. ఒక్కటి రవీందర్ రెడ్డి గారు, ప్రకృతితో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలుసు. అలాగే నిజంగా ఏదైతే మీరు హిందువుల మనోభావాల మీద రోజు నాటకీయ పరిణామంగా మీరు నిజంగా శివుడి మీద చిత్తశుద్ధి ఉంటే బాగానే ఉంటుంది. శివుడి మీద కాకుండా ఏదో సామెత ఉంటుంది, చిత్తశుద్ధి చెప్పుల మీద ఉందనుకో, మీరు గనక దీన్ని రాజకీయం కోసమే మీరు అట్టయితే కూలగొట్టనిస్తలేరు ఇల్లు కాబట్టి నేను ఈరోజు గుడిని అడ్డు పెట్టుకొని ఇల్లు కూలుస్తానన్నాడు అనుకో, నిజంగా శివుడు క్షమిస్తాడా? ఇప్పుడు వాస్తవంగా గాంధీ తాత పేరుతోటి గాంధీ ఆశీస్సులతోటి గాంధీ సరోవర్ అని చెప్పి ఏదో కార్యక్రమం తీసుకుని మొదలుపెట్టిండు. స్వయంగా వాళ్ళ మనోడే చెప్పిండు, అయ్యా ఈ పేద ప్రజల ఇల్లు కొట్టి మా గాంధీ గారి విగ్రహం కడతానంటే వారి ఆత్మ క్షోభిస్తుంది, నువ్వు లేని పాపం మేరకు తీసుకోకన్న వల్లే దాన్ని యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేసినట్టు గాంధీ ఆశీస్సులు అయిపోయినాయి, ఇప్పుడు శివుని ఆశీస్సులతోటి దీనికి అడ్డం వస్తే శివతాండవం చేస్తా అంటున్నాడు. మేమేమంటున్నాం, శివతాండవం కాకపోతే ఆంధ్ర పోయి మీ గురువు ఉన్నాడు కదా ఆయన దగ్గర రికార్డింగ్ డాన్స్ నేర్చుకొని వచ్చి ఇక్కడ ఒక స్టేజ్ కట్టుకొని రికార్డింగ్ డాన్స్ మేము వద్దంటలేము నేను. కానీ మేము అనేది ఏంటంటే నువ్వు చేసే కార్యక్రమానికి ఒక డిపిఆర్ ఉంటుంది, దానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేయాలి, దానివల్ల నష్టం ఎంత, లాభం ఎంత, ఎవరు నష్టపోతున్నారు, దానికి సౌకర్యం ఎంత, అసౌకర్యం ఎంత, ఏమేం జరుగుతున్నదని సబ్ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో ఒక పరిశీలన చేసి మొదలుపెట్టుకుంటే నీ చిత్తశుద్ధి కనబడేది. ఇప్పటి వరకు దానికి ఒక డిపిఆర్ లేదు, ఎన్ని ఇల్లు పోతాయో తెలుస్తలేదు, నువ్వు ఎక్కడెక్కడ ఇల్లు కూలగొట్టుకుంటూ వచ్చినావు, ఫస్ట్ మలకపేటలో కూలగొట్టినావు, తర్వాత గాంధీ సరోవర్ కాడ పెట్టినావు, దాని తర్వాత ఇప్పుడు మంచిర్యాలలో పోయినావు. అంటే ఈ కార్యక్రమంలో నీ ప్రయోగాలు ఏదైతే రిహార్సల్స్ చేస్తున్నావో ఆ రిహార్సల్లో పేద ప్రజలు నష్టపోతూ ఉన్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే సబ్ కమిటీ నువ్వు శంకుస్థాపన చేసినాక అయ్యారు. నాకు తెలిసి భారతదేశంలో ఇంతకంటే దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవడు ఉండడు కావచ్చు. సబ్ కమిటీ అనేది ముందేసుకొని దాని తీరుతెన్నులన్నీ పరిశీలించుకొని ఆ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏం నష్టం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరు నష్టపోతున్నారు, సౌకర్యం ఎంత, అసౌకర్యం ఎంత, లాభం ఎంత, నష్టం ఎంత చూసిన తర్వాత అప్పుడు ఒక అడుగు ముందుకేసి శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన తర్వాత సబ్ కమిటీ వేస్తున్నాడంటే దీంట్లో వచ్చే లాభాలు జాతీయ పార్టీకి ఎంత వంచుదాం, ముఖ్యమంత్రి నేనెంత వంచుకోవాలి, మంత్రులు మీరెంత వంచుకుంటూ తీర్చుకోవడం కోసం మాత్రమే సబ్ కమిటీ తప్పితే పేద ప్రజల జీవితాలు నాశనం అయితే కానీగాక మా జాతీయ పార్టీ మేము బాగుపడాలని ఒకే ఒక లక్ష్యంగా నేను ముందు పోతున్నాడు. ఖచ్చితంగా శివుని ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదంటారు. నువ్వు శివుని ఆజ్ఞ లేకుండా చేసే ఈ పనిలో నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు కూడా పాతాలను దొక్కివేయబడతావు. నువ్వు శివతాండవం కాదు, నువ్వు వేసేది రికార్డింగ్ డాన్స్ మాత్రమే, దానికి శివతాండవం పెట్టుకొని శివుని పరువు తీయొద్దు, హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు అని చెప్పేసి మేము కోరుతాం. అయితే ఒక విషయం, ఇందులో శివుడికి సంబంధించింది ఒక ఆలయానికి సంబంధించిన ఇష్యూ సరే చెప్పిండ్రు, దానికి చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ మీరు ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆలయానికి సంబంధించిన శంకుస్థాపన అని చెప్పి రాజకీయాలు మాట్లాడుతున్న వైనము, ఇటు సబితమ్మ మీద అలాగే సబితమ్మ కొడుకు మీద విషం గక్కిన వైనం ఆయన ఎన్జిటీలో వేశాడని చెప్పిండ్రు. ఆయన ఏం అడ్డుకుంటున్నాడు? ఆయన ఇల్లు ఉందా, ఏమన్నా పోతుందా, లేకపోతే సబితమ్మ ఇల్లు ఉందా, కార్తిక్ రెడ్డి ఇల్లు ఉందా, లేకపోతే ఏమైనా కేసీఆర్ ఇల్లు ఉందా, కేటీఆర్ ఇల్లు ఉందా? వాళ్ళు ఎందుకు ప్రజలను నష్టపరచకూడదు, పర్యావరణము పాడవకూడదన్న ఉద్దేశంతోటే కదా ఎన్జిటీలో వేసింది. కానీ దాన్ని కూడా మీరు ఇలా చేస్తే మిమ్మల్ని ప్రజలే బహిష్కరిస్తారని రెచ్చగొడుతున్న విధానం. మరి గుడి దగ్గర రాజకీయం ఏంటి? ఇప్పుడు 100% ఆయనకు కలిగినటువంటి చురక ఏంటంటే ఎక్కడైతే మలక్పేటలో కానీ గాంధీ సరోవర్ అన్న కాడ కానీ బీఆర్ఎస్ పార్టీ 100% ఏదైతే నష్టపోతున్న పేద ప్రజలకు అండగా నిలబడి ఖచ్చితంగా బిడ్డ మీ బుల్డోజర్లకు అడ్డం మేము బంటామని చెప్పేసి ప్రజలతో పాటు అక్కడే పడుకొని అక్కడే వాళ్ళు కాపలాలు కాశారు. అక్కడ ఏదైతే ఈయనకు సురుకు కలిగిందో అదే సురుకు మళ్ళీ ఇక్కడ జరుగుతుందని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంగా కేసీఆర్ గారి నాయకత్వం కోరుకున్నది ఒకటే, పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా పేద ప్రజల జీవితాల్లో ఇంకా వెలుగులు చూడాలి తప్ప చీకటి కోణంలోకి నెట్టివేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి 100% ప్రతి కార్యక్రమంలో ప్రజల పక్షాన నిలబడతా ఉన్నది. ఆ క్రమంలో వేసిన కేసును కూడా నువ్వు చెప్పుకొని బతుకుతున్నావంటే నీ లాభాపేక్ష కానీ నీకు సంపాదన మీద ఉన్నటువంటి నీ పిచ్చి కానీ ఇలా కనబడతా ఉన్నది. ఇంకొకటి నేనేమంటా ఉన్నా,
5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం అంటావు, 800 కోట్లతోటి గుడి అంటావు. దానికంటే ముందేం చెప్పినావు? నేను పోతేనే నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, మా చెప్పులు ఎత్తుకపోవడానికి ఆ దొంగ వచ్చిండు, ఆ చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్కనే ఉన్నాడు అంటున్నారు, ఏడిపోయినా అప్పు పుడతలేదన్నావు. ఇప్పటి వరకు రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, మహిళలకు ఇస్తున్న డబ్బులు కానీ, విద్యార్థులకు ఇస్తున్న డబ్బులు కానీ ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఇలా కౌలు రైతుకి ఇస్తానన్నావు, 15,000 3 పంటలకు ఇస్తానన్నావు, ఇవన్నీ ఏవి చేయకుండా ఈ భాగవతాలు ఎందుకు? నీకు పాలించడానికి, నువ్వు ఇప్పుడు ఉన్న పథకాలు డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి డంకా బజాయించి మరీ చెప్పిన నువ్వు ఇలా దీని మీద పోయి నువ్వు మళ్ళొక కొత్త రాజధాని తెలియపినావంటే నీ అంటే ఈడ కూడా అడ్డంగా దొరకలేదా? ఇప్పుడు ముందు నీళ్లు ఫస్ట్ మనం ఏదన్నా ఒక పూజ చేయాలనుకున్నాం అనుకోండి, మన పొలం కాడనే అనుకుందాం, చిన్న ఉప్పలమ్మని పెట్టుకోవాలన్నా ఇంకేం పెట్టుకోవాలన్నా జర శుద్ధి చేసుకొని ఆడున్న నీళ్ళు మురుక్కాలు పక్కనే కదా ఇప్పుడు నువ్వు పెడుతుంది. ముందు ఏం చేయాలా? నువ్వు అక్కడ శుద్ధి చేయకుండా నేను గుడి కడతా అంటే ఫస్ట్ శుద్ధి ప్రక్షాళన ముఖ్యమా? దేవుణ్ణి నువ్వు చాలా పవిత్రంగా కదా, మరి ఇది కాకుండా గుడిని మాత్రం శంకుస్థాపన చేస్తా అంటాడు. ఆ మూసిలో మాత్రం ఈ తట్టెడు మట్టి తీయాలి, శంభు నీళ్ళు ఎత్తాలి, ఇప్పుడు గోదావరి జలాలు తీసుకొస్తాడట. శివునికి అభిషేకం చేసేది పవిత్ర జలాలు. ఎగ్జాక్ట్లీ 100% ఆ కార్యక్రమం కోసమే అన్నింటిని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మూసి ప్రక్షాళన చేస్తానన్నప్పుడు దానికి ఒక ఎజెండా, దానికి ఒక డిపిఆర్ ప్రకటించింది. దాంట్లో ప్రజలకు ఇబ్బంది కలగలేదు. నువ్వు మొదలు పెడతానని అంతకంటే గొప్పగా ఉందని చెప్పి నీకు నువ్వు బీరాలు వలుకుతున్న తప్ప ప్రజలు ఆమోదించట్లేదు. మిగతా ఏది కూడా మేధావులంటూ ఆమోదించలేదు. దానివల్ల వచ్చిన నష్టం ఏందో అదేందో చూపెట్టి ముందు ఆ నది ప్రక్షాళన చేసిన తర్వాత ఆ ప్రక్షాళన చేసినటువంటి నీళ్లతోటి నువ్వు ఆ శివుడికి అభిషేకం చేయి, శివుని గుడి కట్టు, దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా తయారు చేయి. మురికి కూపంలో నువ్వు పోయి శంకుస్థాపన చేసి నేను ఇక్కడ శివుని పెడతా అంటే శివుని కూడా ఇబ్బంది పెట్టడానికి కదా. ఆ మురికి ప్రక్షాళన అక్కడ ఎవరు ఉండలేకపోతున్నారని నీతులు చెప్పే నీకు ఇలా భక్తులు ఎట్లా పోతారు ఆడికి? అంటే ఎటొచ్చి ఎవరు ఉండలేరు భక్తుల వరకు పక్కన పెడదాము. అదే శివుణ్ణి ఎట్లా పెడతారా? శివయ్యని తీసుకొచ్చి ఎట్లా పెడతాడు? ఆ నీళ్ళని పెట్టి శివయ్యకు నువ్వు అభిషేకం చేయగలుగుతారా? నువ్వు ఫస్ట్ నీళ్ళని ప్రక్షాళన చేసి కదా నువ్వు చెప్పాల్సింది జనాలకి. 100% ఎట్లుంది అంటే ఏదైనా శివాలయం కట్టిన, లక్ష్మీనరసింహస్వామి ఆలయం కట్టిన అక్కడ ఒక ప్రశాంత వాతావరణం, ఒక డిస్టర్బెన్స్ లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి భక్తులు పోయి ప్రశాంతంగా అక్కడ పూజలు చేసుకునే విధంగా, యజ్ఞాలు చేసుకునే విధంగా, హోమాలు చేసుకునే విధంగా ఒక సౌకర్యవంతమైన ప్లాట్ఫామ్ తయారు చేస్తాం. ఈయన మురికి కూపాలలో పోయి శంకుస్థాపన చేసి దాన్ని ఏదో నందనవనంలాగా చెప్పుకొని బతకడానికి ఇది ఒక ఆలోచనే తప్పితే ఎన్ని చెప్పినా ప్రజలకు అర్థమైంది. దీని వెనుక వీడు మళ్ళీ మనల్ని ఏదో డుబాయించే ప్రోగ్రాం పెట్టిండు, వీడు జేబులు నింపుకునే ప్రోగ్రామే తప్పితే ఇది మనకు పనికొచ్చే ప్రోగ్రాం అని ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ప్రజలకు సమాధానం చెప్పలేక చుట్టూ భద్రతా దళాలను పెట్టుకొని మైకుల ముందు మాట్లాడుతున్నాడు, పోయి ఎంత కన్నంలో చూస్తున్నాడు తప్పితే ప్రజల మధ్యకు వచ్చే ముఖము లేదు, ప్రజల మధ్యకు రాడు కూడా. ఇంకా సరే, ఈ ప్లానింగ్ ఇదంతా స్ట్రక్చర్ చూస్తుంటే దీని కంపారిజన్ టు యాదగిరిగుట్ట ప్రాంగణం కంటే కూడా ముందల గర్భగుడి ఆ ప్రాంగణం కంటే కూడా చాలా విశాలంగా ఉంటుందని చెప్తారు కదా. అంటే అక్కడ గుడిని చాలా పెద్దగా చేసి చాలా అద్భుతంగా యాదగిరిగుట్ట నరసింహస్వామిని అభివృద్ధి చేసిన వైనం చూసినాం బీఆర్ఎస్ అధినేత. సో అలాంటి పేరు నాకెందుకు రాగు, నేను ఆనవాళ్ళు మారుస్తా అంటాడు కదా. సో ఇప్పుడు అలాంటి ఆనవాళ్ళని నేను ఆయన తీసేసి నేను అద్భుతంగా చేశానని చెప్పేసి ఆయన చరిత్రలో నిలిచిపోవడానికి నేను చేస్తున్న పని అనేసి ఆయన ఏమని అనుకుంటున్నాడా? ఒకటి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేసీఆర్ కట్టినప్పుడు అత్యంత నియమనిష్టలతోటి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు నిర్మాణం చేసినటువంటి గుడి నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా మన్ననలు పొందింది, అభినందనలు అందుకున్నది. ఇలా గుడి ఒక ఆదర్శవంతమైనటువంటి గుడి అయిపోయింది. నిజంగా చెప్పంటే దేవుల మధ్యలో పోటీ ఉండకపోయినప్పటికీ తిరుపతికి దగ్గర రీచ్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాదాద్రిని ఇలా ఆంధ్ర నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. దానికి ఒక చరిత్ర కలిగి ఉన్నది. ఈయన ఇప్పటి వరకు ఎక్కడ ఏది మొదలుపెట్టి పురిగట్టింది అయితే ఇది లేదు. ఉన్న పథకాలకు తూట్లు పొడుచులు ఒకటే చేతన అయితే తప్ప ఇది కాదు. కేసీఆర్ గారితో నేను పోటీ పడతాను, కేసీఆర్ గారు నాతో కొట్లాడాలని చెప్పేసి ఈయన కలలు కంటున్నాడు. ఈయన ఏ కళ నెరవేరదు. ఇప్పుడు ఈయన మొదలుపెట్టిన ప్రాజెక్టు కూడా హర్రిబర్రి పోయి అక్కడ మొదలుపెట్టేది కూడా దాని వెనుక ఎన్ని లొసుగులు ఉన్నాయో ఇంకొక 4 రోజులైతే బయటకు వస్తాయి. అక్కడ ప్రజలు నిన్ను ఆమోదించరు, నువ్వు చేసే పనిని ఆమోదించరు. సాక్షాత్తు ఏదైతే శివయ్య పేరు చెప్పి నువ్వు కార్యక్రమం తీసుకుంటున్నావు ఆ శివయ్య కూడా నీకు, ఆ శివయ్య ఆశీస్సు కూడా నీకు దక్క అనేది నేనైతే నాకున్న అనుభవం స్పష్టంగా చెప్తాను. ఇంకొక మాట పదే ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ మాట ఎంత తెలివిగా చెప్తున్నాడంటే ఆయన ఏ వేదిక ఎక్కినా కూడా సో బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు మూసీ ప్రక్షాళన అనేసి. కానీ వాళ్ళు పదే చెప్తున్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు, నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు అందరూ చెప్తున్నారు మీరు మూసీ ప్రక్షాళన చెయ్యుండ్రి. అసలు ఎవ్వరు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆ శివయ్య సాక్షిగానే దేవుళ్ళని నమ్మేటోళ్ళు అయితే నిజంగానే ఆ శివయ్య సాక్షిగా చెప్తున్న అంశము మూసి ప్రక్షాళన చేయుండ్రి, కానీ దాని పేరుతోటి విధ్వంసాన్ని కదా చేయొద్దు అనేది. మరి ఎందుకు ఇంకా అబద్ధాన్ని ఈరోజు ఇక్కడ
ఈ శివయ్య సన్నిధిలో అంటే నువ్వు ఒక పునాది వేసినావు కదా, నమ్మకం అయితే మనం చాలా నమ్ముతాం. ఆ పునాది రాయి పెట్టినప్పుడే ఇది ఒక దేవునితో సమానంగా చూస్తావు. కానీ మీరు ఆ దేవుడి సమక్షంలో కూడా ఇవాళ కూడా పచ్చి అబద్ధాలు చెప్తున్న వైనము, అది ఆ పాపం చుట్టుకోదా? 100కు 100 పాపం చుట్టుకోదా అంటే చుట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక 20 ఏళ్ళ దాకా కోలుకోలేనటువంటి పాపాలు చేస్తుంది అనేది నగ్న సత్యం. దాంతోపాటు నేనేమంటున్నానంటే మూసీ ప్రక్షాళన అనేది మొదలు పెడితే ఆయనకు ఎవ్వరు అడ్డుపడట్లేదు. ఇంకా నువ్వు ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళకి సమ్మతం చేసి వాళ్ళకి నచ్చజెప్పి అక్కడ ఉన్నటువంటి అవసరాలను నువ్వు వివరించి ఉంటే అప్పుడు దాని పర్యవసనం ఎట్లుండేదో. ఏ ప్రజలను సంప్రదించకుండా ఒక హైడ్రాన్ పెట్టుకున్నావు, టక్క పోతున్నావు, కూలగొడుతున్నావు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఏడుపులను నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. దాంట్లో భాగంగా ఇలా శివయ్య కూడా ఒకటే కోరుతాడు, ఎంతటి పాపాత్ముడైనా సరే శివయ్య సన్నిధికి చేరుకొని వేడుకుంటే ఆయన కోరికలు నెరవేరుతాయి అనేది ఒక ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఇలా శివయ్య సాక్షిగా ఇంతమంది ప్రజలు రోడ్డు మీద పడుతూ ఉన్నారు, ఇంతమంది నిరాశ్రయులవుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ శివయ్యకే మొక్కటోళ్ళు తప్ప ఇంకొక దేవునికి మొక్కటోళ్ళు కాదు. వాస్తవంగా హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి పూజలు చేసేది శివయ్యకి. ఆ శివయ్య అభిమానులు, అది శివయ్య ఆశీస్సులతో ముందుకు పోతున్నటువంటి ఈ హిందువులు ఎవరైనా ఖచ్చితంగా కూడా ఆ శివునికి దండం పెట్టుకున్నప్పుడు ఆ శివుడు డెఫినెట్గా వాళ్ళని కరుణిస్తాడు. ఈయన స్వలాభం కోసం చేసే ఈ పాపాల విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి వీళ్ళందరూ కూడా ఆ ఊసురు తలగకుండా పోదు. డెఫినెట్గా ఊసురు తలుగుతుంది. ఆయన కార్యక్రమం ఏదైతే గాంధీ మనోడు సాయంగా వచ్చి మా గాంధీ తాత విగ్రహం అదయ్యా వాళ్ళ రోజున పడే కన్నాడో ఖచ్చితంగా శివయ్య కూడా ఒక రోజు బుద్ధి చెప్పే రోజు వీళ్ళకి త్వరలోనే వస్తాయి. మళ్ళీ ఇంకొక మాట, ఆయన ఎవరు అడగలేదు, క్వశ్చన్ ఆయనే వేసుకుంటాడు, ఆన్సర్ ఆయనే చెప్పుకుంటాడు అన్నట్టుగా. మేము ఇది కట్టి ఓట్లు అడగము అంటే మేము గుడి కట్టి ఓట్లు అడగము, మసీదు కట్టి ఓట్లు అడగము, చర్చి కట్టి ఓట్లు అడగము అంటున్నాడు. ఎవరు అడిగిరు మిమ్మల్ని? అంటే మీరు ఓట్లు అడుగుతారన్న ఉద్దేశమా? అదే వేదిక మీద మాట్లాడిండు. ఇప్పుడు ఓంకారేశ్వర ఆలయం మొదలు పెడుతున్నా అన్నప్పుడు క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, ముస్లిమ్స్ కానీ పోలే అడిగి, మరి దానికి అడుగుతున్నావు మా సంగతి ఏందని వాళ్ళు అడగలే. నీకు నువ్వు ఎంత కూడుకున్నావు డబ్బా అంటే ఈ ఓంకారేశ్వర ఆలయం కట్టడం వల్ల ఆ మతాలు నాకు దూరం అయితేమో నన్ను ఆదరిస్తున్నారనే భ్రమలు నువ్వు లేనిది ఒక ఆడ అనౌన్స్మెంట్ చేసినావు. ఇవాళ నువ్వు ఓట్ల కోసం ఈ రాజకీయాలు, ఓట్ల కోసం ఈ డ్రామాలు కాకపోతే ఓంకారేశ్వర ఆలయం దగ్గరికి కానీ దానికి ముందుగానే వచ్చేసి మాకు మసీదు కట్టమని కానీ, చర్చి కట్టమని కానీ, స్వర్ణ దేవాలయం కట్టమని నన్ను అడిగినరా? నీ రాజకీయ డ్రామాలు తెలియని ఎవరికి, నీ ఎత్తులు నీ ఉపాయాలు తెలియని ఎవరికి? నీకు నువ్వు బహిర్గతం ఎందుకు చేసుకుంటున్నావు అంటే ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది, నా ముఖం మీద దంతరని చెప్పేసి ముందే చెప్పుకుంటాడు. ఈయన అంతకుమించి ఆయనకు తెలియదని కాదు, ప్రజలకు తెలియదని కాదు, ప్రజలకు అర్థమవుతుందనే ముందు విషయం ముందు. చర్చిల విషయానికి వస్తే అద్భుతమైన హిస్టారికల్ చర్చెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. ప్రతి ఒక్క చర్చికి ఇప్పుడు నాగోల్ చెప్తున్నాడు కదా, సికింద్రాబాద్ నుంచి మొదలు పెడితే మనకు మెట్టుగూడ, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక హిస్టరీ ఉందండి. మియాపూర్ వందల వేల సంవత్సరాల ఉన్నాయి. ఇవాళ నేను నాగోళ్ళ వాళ్ళకు చర్చి కట్టిస్తా అంటాడు. అంటే ఇదే ఆ చర్చి పేరుతోటి ప్రజలను దొక్కేస్తా, లేకపోతే స్వర్ణ దేవాలయం పేరుతోటి పేదల్ని. ఈయన చేసే పాపాలకు ఈ క్రిస్టియన్స్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి హిందువులను వీళ్ళందరినీ ఊచకోత కోసి వీళ్ళు ఇల్లు కొట్టి ఇక్కడ పబ్బం కడుపుకొని జేబులు నింపుకొని పోవాలి. పేద ప్రజలు నిరాశ్రయం చేసేటట్టుగా పేద ప్రజలు. ఇప్పుడు మనం ఎందుకు మొక్కుతామండి? దేవుడా నేను రోడ్డు మీద ఉన్నాను, నన్ను ఓ గూడుకు చేర్చయ్యా అని మొక్కుతాము. నిజమా? ఓ కూడు గూడు గుడ్డ గింత అని. నువ్వు ఆ కూడు గూడు గుడ్డలు లేకుండా చేస్తే దేవుడు ఎట్లా హర్షిస్తాడు? ఇక్కడ కూడా శివయ్య కూడా పేద ప్రజల నడ్డి విరిచి నాకు ఆలయాలు కట్టిమని ఇక్కడ ఊరలే. శివయ్య ఉండేది నిజంగా చెప్పానంటే శ్మశానంలో. ఇవన్నీ మనం సృష్టించుకునేటివి. వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాంతం శ్మశానం. సరే, మనకు నమ్మకాలు, మనకు ఉన్నటువంటి భక్తితోటి మనం ఎంత పెద్ద ఆలయాలు నిర్మించుకున్నా తను ఇష్టపడేది మాత్రం శ్మశానాన్ని అని చెప్పేసి చరిత్ర చెప్తా ఉన్నది. కానీ ఇలా పేద ప్రజల కాలనీలను శ్మశానం చేసి నువ్వు ఆయనకు ఆలయం నిర్మాణం చేస్తా అంటున్నావు. దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దేవుళ్ళు కూడా? శాస్త్రంలో ఎక్కడ కూడా పేద ప్రజల ఇల్లు కూలగొట్టి గుళ్ళు కట్టినటువంటి చరిత్ర లేదు. మొట్టమొదటి ఈయనకే దక్కుతుంది అది. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల ఇల్లు కూలగొట్టి ఆలయాలు కడతాను, మూసి సుందరీకరణ పేరుతోటి నేను జేబులు నింపుకుంటానని చేసే ఆలోచన ఏకైక ముఖ్యమంత్రి ఈయన చేస్తున్నాడు. ఖచ్చితంగా శివయ్య కూడా అని తెలుసు. శివయ్య ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి లేకుండా పాతాలని తొక్కుతాడు. అది జరుగుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక 20 ఏళ్ళ దాకా కోలుకోదు. కానీ ఎవరైనా దీన్ని ఆపాలని చూసినా, దీనిపైన అవాకులు చవాకులు పేలినా శివతాండవం చేస్తుంది అని చెప్తుంటాను. శివతాండవం చేస్తాడంట. ఇక నేను అందుకే అంటున్నా కదా, శివతాండవం చేసుడు అనేది నువ్వు శివుని భక్తులు అయితే శివతాండవం చేద్దు కావచ్చు, కానీ ఖచ్చితంగా నీ గురువుతోటి కలిసి రికార్డింగ్ డ్యాన్సులు మాత్రం చేస్తావు. అక్కడ నీ రికార్డింగ్ డ్యాన్సులకు భయపడి ప్రజలు వెనక్కు దగ్గరు శివతాండవం చేసే అంత గొప్ప భక్తులు నువ్వైతే ఆ శివుడి ఆశీస్సులతో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆ ఇళ్ళ కాడికి పోయి నువ్వు అక్కడ పబ్బం గడుపుకోకపోదు. నీ ప్రతి కార్యక్రమం వెనుక ముక్కు ఎక్కడుంది అంటే చుట్టూ దింపి 4 సార్లు చూపెట్టి ఆయన ఇడికే వస్తాడు.
ఆడికి ఏడికి వస్తున్నాడు అంటే మూసీ నది కాడికి వస్తాడు. మూసీ నది కాడనే ఆయనకు ఉన్నటువంటి నిధులుగా ఏదైతే ఉంది కదా మన గుప్త నిధులు అన్నట్టుగా ఈ మూసీ అనే పేరు కిందనే ఆయన గుప్త నిధులు ఉన్నాయి. ఆ గుప్త నిధులు తవ్వడం కోసం ఇవన్నీ డ్రామాలు తప్పితే నిజంగా మూసీ నది సుందరీకరణ చేయాలంటే ఫస్ట్ ఆ నది సుందరీకరణ చేయాలండి. తర్వాత ఏమేమి వేస్తావు తర్వాత చూద్దాం, కానీ ముందు దాని కార్యక్రమం చేపట్టకుండా ఇవన్నీ మెడకేసుకొని అది ఎక్కడో పుట్టింది ఎక్కడికో వచ్చింది మళ్ళా నీళ్లు ఉండయి మళ్ళీ గోదావరి నది నిన్న జలాలు తీసుకొస్తా అంటే ఈయన కార్యక్రమానికి ఈయన మాటలకు పొంతనే ఉండదు అసలు. ఇటు నుంచి మొదలు పెడతాడు అటు పోతాడు ఇటు పోతాడు ఇటు పోతాడు ఇటు పోతాడు మళ్ళీ వచ్చి మూసికాడ కూర్చొని ఇదే కావాలి నాకు అని చెప్తున్నాడు. అంటే ప్రజలు కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది వీని భారీ దోపిడికి ప్రధాన పాయింట్ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇక్కడే ఉందనేది ప్రజలు కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ డ్రామాలు చర్చిలు కట్టుడు స్వర్ణ దేవాలయాలు కట్టుడు మసీదులు కట్టుడు ఆలయాలు కట్టుడు ఏంటంటే ఈ ప్రజల మధ్యలోకి పోతే ఇవన్నీ వర్కౌట్ అవుతలేవు. ఇది మధ్యలో దేవుని పెట్టుకుని వద్దామని చెప్పేసి ఇది ఒక కొత్త తరహా డ్రామా తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే జనాలు కూడా అంటారు కదా, అరే దేవుడిని పెడతా అంటే కూడా మీరు అడ్డుకుంటారా, కానీ ఆ దేవుడి కోసం దేవుడు ఎక్కడ ఇల్లు. అయితే ఇంకొక ప్రజలు ఏమనుకుంటున్నారండి, మీరు చాలా వరకు తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు, ఆయన ఏమంటున్నారు నేను తొక్కుకుంటూ ఎక్కుకుంటూ పోతా ఛాలెంజ్ మళ్ళీ నేనే 2029 కానీ ఇంకా 2.5 ఏళ్ళ ముచ్చట ఎలక్షన్లు ఉంటే ఇప్పటి నుంచే అప్పుడే ఒక కూని రాగం మొదలుపెట్టిండు. ఆ కూని రాగం వెనుక ఆంతర్యం ఏముంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు బాహటంగా చెప్తా ఉన్నారు. నీ బోర్డు సోదరు మాటలు నమ్మి ఆ రోజు పెన్షన్ అన్నాము రైతు బంధు అన్నాము కౌలు రైతులు అన్నాము అడ్డగోలు హామీలు మేము కూడా ఇచ్చినాం. ఇవాళ మేము నియోజకవర్గాల్లో తిరుగుతుంటే మా మొక్కల మీద ఉమ్మేస్తూ ఉన్నారు, మనకి ఏం చేయాలో అర్థమవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి దగ్గర రూపాయి లేదనే సమాధానంతో ప్రజల మధ్యలో తిరిగేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఏ ప్రజల దగ్గర కూడా నేరుగా పోకుండా అధికారాలను అడ్డం పెట్టుకొని డబ్బులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి దాపురించింది. ఏ ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ తోకమట్ట ఎలక్షన్లు చిన్న చిన్న వీటితో మాకు సంబంధం లేదు, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు రావాలి వాని మెడలు ఎట్లా వంచానో వంచి మా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది ఫైనల్ డెసిజన్ తప్పితే మరొకటి కాదు. చేతగాక చావురాక ఇవన్నీ ముందేసుకొని బతుకుతున్నాడు తప్పితే ఈయన పాలన మీద ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ప్రజలు విరుచుకుపడతా ఉన్నారు. ఇలా మేడారంను కూడా అరచేతుల వైకుంఠం చూపెట్టినాడు. ఇలా అక్కడ శిథిలాలు ఊరి అక్కడ ఉన్నటువంటి పూజారి కొడుకు కాలు పోయినాయి, 2 కాళ్ళు మొత్తానికి పోయినాయట పాపం. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన చిత్తశుద్ధి ఏ ఒక్క దాంట్లన్నా విజయం సాధించిండా అంటే మహాలక్ష్మి అనే పథకం చెప్పి చారణకోడికి బారామాసం లేక ఆడోళ్ళకి ఫ్రీ ఇస్తాడు, ఆడకున్నటువంటి మొగం దగ్గర 30 ఇంకెక్కువ వసూలు చేస్తూ ఉన్నాడు. గది ఒకటే చెప్పుకోవడానికి ఉన్నది. ఆయన ఉచిత కరెంటు గంగలు కలిసింది, ఉచిత గ్యాస్ గంగలు కలిసింది, అన్నీ పోయినాయి. ఏ ఒక్క పథకం అమలు చేయలేక చావలేక బతకలేక ఏడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా. సిద్దిపేటలో పోయి మాట్లాడిన మాటలకు ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేని గెలిపిస్తే కనుక మంత్రిని చేస్తారు అని చెప్పేసి వచ్చిండు. దానికి గాను మాజీ మంత్రి హరీష్ రావు ఒక సవాలు విసిరిండు, వాళ్ళో వీళ్ళో ఎందుకు నువ్వే వచ్చి పోటీ చేయని అన్నాడు. సో ఎందుకు దాని మీద ఎట్లాంటి రెస్పాన్స్ లేదు? సవాళ్ళు విసిరితే ఆ సవాల్ని కూడా స్వీకరించలేని పరిస్థితి. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఎట్లుంటుందంటే బీఆర్ఎస్ పార్టీ కనుక శపథం చేస్తే ఎంత పెద్ద జాతీయ నాయకులను సైతం ఓడగొట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్నది. ఇవాళ ఈయనకి వంట చూడు తోలు తుపాకి పట్టుకొని సిద్దిపేట పోయి బరాబరి హరీష్ రావును ఓడగొట్టాలని సవాల్ విసిరిండు. నిజంగా హరీష్ రావు ఓడగొట్టే మొగోని నువ్వు అయితే ఖచ్చితంగా హరీష్ రావు సవాల్ స్వీకరించాలా, నెక్స్ట్ పోయి అక్కడ పోటీ చేయాలి. ఎందుకు నువ్వు పోటీ చేసాడ గెలిస్తే నీ కార్యకర్తలందరికీ నీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా మోరల్ సపోర్ట్ అవుతుంది, వాళ్ళు కూడా ఇంకా ప్రతీకారంతో చెలరేగిపోయి పనిచేస్తారు. కానీ ముందు నువ్వు ఇక్కడ కొడంగలనే ఓడగొట్టేందుకు నీకు మొత్తం ప్లాట్ఫామ్ సిద్ధమై ఉన్నది. నువ్వు ఈడ ఓడిపోతానే ఎట్లా అని చెప్పి నువ్వు కొడంగల్ చుట్టూ లేని చేసుకుంటే ఆడ ప్లాట్ఫామ్ కాపాడుకుంటున్నావు. సిద్దిపేట పోతే డిపాజిట్ కూడా రాదన్న విషయం నాకు తెలుసు. సిద్దిపేట అనేది కేసీఆర్ గారి హయాం నుంచి ఈ రోజు వరకు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీ చెప్పవచ్చు, అంత గొప్ప అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అక్కడ ఎవ్వరు కూడా కనీసానికి ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్ లాగా ఒక హరీష్ రావు లాగా కష్టపడి బయటకు వచ్చి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించేటువంటి కాన్స్టిట్యున్సీ కాదు. ఓడగొడతానే దమ్ముంటే పోయి నన్ను పోటీ చేయమని ఎవరు అంటున్నారు? రాజ్యాంగంలో నువ్వు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, హక్కు ఇచ్చిండు నీకు. సవాల్ను స్వీకరించమంటే స్వీకరించడు. కానీ గాలి మాటలు, ఇక్కడ పొద్దుపోని మాటలు, ఆ నోటి తీట మాటలు, నోటి దురుసు మాటలు తప్పితే మరొకటి కాదు. అంటే ఆ మాటలు ఇంకా ప్రజలు ఇంకా అబ్బా రేవంత్ రెడ్డి ఎంత ధైర్యంగా మాట్లాడుతుండు, రేవంత్ రెడ్డి ఎంత దమ్మున్నోడు, ఇక తొక్కుతా అంటుండు ఎక్కుతా అంటుండు అనేసి అనుకోవాలనా? అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ మాటలు మాట్లాడుతుంటే భయమా గౌరవమా? ఏంటి అంటే వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక భారతదేశానికి ఒక తెలంగాణను ఒక మోడల్గా తయారు చేసినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, కొంతమంది మీడియా పేరుతోటి అంటే అసలు అక్కడ ఏమి లేకుండా ఒక విష ప్రచారం చేసి ప్రజలలో ఒక గందరగోళాన్ని సృష్టించి ఆయన ఓడగొట్టిన తర్వాత ఈయన ప్రభుత్వానికి వచ్చేసరికి కూడా మేధావులు ఉంటారు. వాళ్ళని తెలివిగా ₹1 కోటి కొంతమందిని కొట్టిండు, పదవులతోటి కొంతమందిని కొట్టిండు, అలా నోర్లు మూపించిండు.
ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో బలంగా ఈయన మాటలను సమర్థించడం ఎవరు లేరు. ఈయనను తిట్టినా దిక్కు లేదు, ఈయన పార్టీని తిట్టినా దిక్కు లేదు, ఈయన ప్రభుత్వాన్ని తిట్టినా దిక్కు లేదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇక అన్నీ తానై వన్ మెన్ ఆర్మీగా ఈయన ఒర్రుడు ఈయనే ఓరుతున్నాడు, సమాధానం ఈయనే చెప్పుకుంటున్నాడు, ప్రశ్న ఈయనే వేసుకుంటున్నాడు, అన్నిటికీ ఆయన శభాష్ అనుకుంటున్నాడు, ఆయనకైనా తోడలు కొట్టుకుంటున్నాడు. తప్పితే మరొకటి కాదు. కాబట్టి నోరు తీట ఏంటంటే గతంలోని ఈ రకంగా ఒరిగిన కాబట్టి ప్రజలు కొంత గాయమైన గురైపోయి నా కోట్లు వేసినారు, మళ్ళీ కూడా అదే తప్పు చేస్తారనే భ్రమల బతుకున్నాడు. తప్పితే ప్రజలకు చాలా క్లారిటీ ఉన్నది. మీరు ఎంత మారుమూల ప్రాంతానికి పోయి ఒక మడిలో పనిచేసుకునే అవ్వ దగ్గరికి పో, లేకపోతే ఒక నాగలు దున్నే ఒక రైతు దగ్గరికి పోయి అడిగినా కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. కేసీఆర్ అన్నప్పుడు ఏమేమి వచ్చింది, రేవంత్ రెడ్డి అయినాక ఏమేమి పోయినా అని ప్రతిదీ వాళ్ళు మనకు ఒక లెక్కలతో సహా వివరిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పూర్తిగా చైతన్యవంతులు అయి ఉన్నారు. తప్పితే ఈయన బోగర్ మాటలు బోడుసోదు మాటలు అమ్మడానికి సిద్ధంగా లేరు.